హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ పెరుగు పెద్దమ్మ అనే ఆమెకి కొంచెమైనా మనశ్శాసన అనేది లేదు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉండదు. ఏంటి, ఆమె మీద వీడియోస్ చేస్తా ఇన్నాళ్ళు సంపాదించుకుని తింది. ఆ, మరి ఆమెని ఎంత ఘోరాతి ఘోరంగా అనకూడదు మాట్లాడి అంటుంది. అసలు ఇంకా కొంచెమైనా మనశ్శాసన ఉందా? యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకుని ఆమె మీద వీడియోస్ చేస్తా సంపాదిస్తూ తింటా, మరి ఆమెని ఎంత ఘోరంగా మాట్లాడద్దా? ఈ పెరుగు పెద్ద ఆమెకి కొంచెమైనా మనస్సాక్షి అనేది కొంచెమైనా లేదు. ఆ ఆ ఆ చరితాక్షి ఆమె ఇప్పుడు వీడియో పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకుంటే నీకేంటి? డిసెంబర్ వీడియో ఇప్పుడు పెట్టుకుందంట. ఎప్పుడో వీడియో ఇప్పుడు పెట్టుకుంటే నీకేంటి? సామాన్లు సర్దుకుంది, సామాన్లు కొనుక్కుంది. ఇప్పుడు పెట్టుకో, అది డిసెంబర్ నెల వీడియో ఇప్పుడు పెట్టుకుంది. పెట్టుకుంటుంది. నవంబర్ 1 year బ్యాక్ వీడియో ఇప్పుడు పెట్టుకుంటుంది. నీకేంటి బాధ? నువ్వు పర్మిషన్ తీసుకోవాలా? నువ్వేమైనా పర్మిషన్ ఇవ్వాలా ఆమెకి? నీ పర్మిషన్ లాగా నాకు పెట్టుకుందా? నీకేంటి బాధ? బోటి కూర ఉండింది, అప్పుడు బోటి కూర ఉండింది, ఇప్పుడు పెట్టుకుంది. అప్పుడు వీడియో ఇప్పుడు పెట్టుకుంది. ఏంటి నీ గోల? ఓ రంకులేస్తున్నావు. ఏంటి బాధ ఏంటి? నీ బాధ ఏంటంట? రంకులేస్తున్నావు అట్లా? కొంచెమైనా బుద్ధి, కామన్ సెన్స్, జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఏమి లేకుండా పోయింది నీకు అసలు. అంత అంత ఏదొచ్చింది? ఏది తగ్గట్టు ఉంటున్నావా? ఏది తగ్గట్టు బిహేవ్ చేస్తున్నావా? అసలు మాటలు ఏంటి? ఆ తమ్నైల్లో పెట్టిన ఇది ఎంత చండాలంగా ఏంటది? అసలు ఏంటి అట్లా? ఆమె ఇన్నాళ్ళు ఆమె మీద వీడియో చేస్తా 3, 4, 5, 6 years నుంచి అనుకుంటా ఆమె మీద వీడియో చేస్తా తింటా బతికేవు. కొంచెమైనా కామన్ సెన్స్ అనేది కొంచెమైనా ఉండాలి నీకు. ఇన్నాళ్ళు తిన్నాను కదా, మరీ ఎంత ఘోరంగా మాట్లాడితే బాగోదేమో అని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఎప్పుడో వీడియోస్ ఇప్పుడు పెట్టుకుంటుంది, ఎప్పుడో సామాన్ సర్దుకుని ఇప్పుడు పెట్టుకుంటుంది. బోటి కూర ఎప్పుడుదో ఇప్పుడు పెట్టింది. బోటి కూర శుభ్రంగా కడలేదు, ఉండింది. నేను శుభ్రంగా కడుక్కుంటాను, తెల్లగా కడుక్కుంటాను, నేను నాకు తెల్లగా కనిపిస్తాయి. నేను ఏంటి, శుభ్రానికి ప్రతిరూపం నేను, శుభ్రానికి మారు పేరు నేను అని మాట్లాడుతావు నువ్వు అసలు. నీ గురించి కూడా నాకు కూడా కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి నీ గురించి చెప్పారు నాకు కూడా. నువ్వు ఇలా అంట, అలా అంట, ఇలా అంట అని ఇంట్లో టైప్ ఆఫ్ సైకోలా బిహేవ్ చేస్తా అని నీ గురించి కూడా కొంతమంది వచ్చి చెప్పారు నాకు నీ గురించి కూడా. పెద్ద నీతిమంతులాగా మాట్లాడుతున్నావు. నీ న్యాయానికి ప్రతిరూపంలాగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసేది మొత్తం అంతా చండాలు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా చండాలం గురించి? ఐఫోన్ కొనుక్కుంది, ఎప్పుడో ఐఫోన్ కొంది. అది ఐఫోన్ కొనలేదు, ఎవరు ఇచ్చారు, మల్లబద్ధం ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారో తెలియట్లేదు, వీడియో పెట్టలేదు. కొనుంటే వీడియో పెట్టేదేమో, ఆన్లైన్లో కొందేమో అని ఏదో ఊహించేసుకుని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఆమె ఐఫోన్ కొంటే నీకేంటి? నువ్వు కొనిచ్చావా? ఆ కొనుక్కు నేను డబ్బు అడిగిందా? నీకేంటి బాధ? నీకు ఎవరికి ఐఫోన్ కొనుక్కోలేకపోతున్నావా? నీకు కొనుక్కునే హత్త లేకపోతే కూర్చో. కొనుక్కున్నా నీకేంటి బాధ? కొనేసుకుంది, తినేసింది, కట్టేసింది. ఏంటిది నీ బాధ ఏంటి? ఐఫోన్ కొనేసుకుంది, ఎప్పుడు వీడియోస్ పెట్టేస్తుంది, ఎప్పుడు అవి తినేస్తుంది, కొనేసుకుంటుంది, బట్టలు కట్టేస్తుంది, ఇది కట్టేస్తుంది. ఇదైపోతున్నావు. అది చూపించాల్సింది అవన్నీ కాదు. ఆ బట్టలు కాదు, తిండి కాదు, అవి కాదు. చూపించాల్సినవి వేరే ఉన్నాయి. అసలు ముగ్గురు ఇంతగానం తింటారు కదా, అంతగానం తింటే ఆ కింద నుంచి హోల్ నుంచి ఎలా వస్తుంది? వచ్చేది ఎలా ఉంటుంది? ఫ్రీ మోషన్ అవుద్దా? ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, కళ్ళు ఎలా ఉంటుందా? ఇదా నువ్వు మాట్లాడేది? ఇంత చండాలంగా మాట్లాడతారా నువ్వు? ఇంత చండాలంగా మాట్లాడడానికి నీకు డబ్బులు వేస్తున్నారా? ఇంత చండాలమైన మాటలు మాట్లాడడానికి నీకు డబ్బులు వేస్తున్నారా? నీకు డబ్బులు వేస్తున్నారంటే ఆ డబ్బులు వేస్తున్న వాళ్ళు ఎంత చండాలమైన మనుషులు అయితే నీకు డబ్బులు వేస్తారు. ఎంత పరమ చండాలమైన మనుషులైతే ఆ టైప్ మనుషులైతే ఏ టైప్ మనుషులైతే నీకు డబ్బులు వేస్తారు. నీకు డబ్బులు వేసే వాళ్ళందరూ ఆ టైప్ మనుషులే. అలాంటి వాళ్ళు నీకు డబ్బులు వేస్తారు. ఇంత ఘోరంగా కింద హోల్లోంచి వస్తుంది, ఏ కలర్ వస్తుంది, ఫ్రీ మోషన్ అవుద్దా, అలా ఉంటుందా, కళ్ళు అలా ఉంటుందా? నువ్వు వచ్చి తింటావు. కింద హోల్ నుంచి వచ్చి అక్కడ ఉంటుంది, వచ్చి తిను. కింద హోల్ నుంచి వచ్చింది, అక్కడంతా ప్లేట్ పెడతారు, వచ్చి తిను. మొత్తం తినేసి నాలుగుతో మొత్తం నాకేసి వెళ్ళిపో.
దానికోసమే నేను ఇదైపోతున్నావు. అవన్నీ తినడం కోసం ఇదైపోతున్నావు. కింద నుంచి హోల్లో వచ్చేదంతా కింద అక్కడ పెట్టేసి ఉంటారు. ఎండిపోయిన పర్లేదు వచ్చేసి తినేసి నాకేసేది ఎండిపోతే నీళ్ళు పోసి మరి నాకేసి వెళ్ళిపో. నీకు కావాల్సిన అదే కదా, నాకేసాయి. టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అవి తింటారు కదా, అవన్నీ కింద నుంచి వచ్చేది నీకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నాకేసి పెరుగు బద్దమ్మ వచ్చి వీళ్ళకి హోల్ నుంచి వచ్చేది కిందంతా నాకేస్తే వెళ్ళు. బాగా శుభ్రంగా నాకి వెళ్ళిపో. పెడతా అంటాను ఆ శిరీష మీద. శిరీష మీ చిన్నపిల్ల ఆమె మీద నీ ఏదా ఉంది, ఆమె మీద ఎప్పుడు ఏడుస్తున్నావు? ఆమె మీద కూడా ఏంటి వీడియో చేస్తున్నప్పుడు సిగ్గుపడిపోయేది ఏంటి? అలా అమ్మ మెండగా వీడియో చేస్తుంటే ఇవి సిగ్గుపడిపోతుంది ఏంటా అనుకున్నాను. తిట్టాను కూడా. తర్వాత వచ్చి చెప్పాడు ఈ శిరీష వాళ్ళ ఆయన అతను చెప్పాడు నాకు, లేదు వీడియో తీసింది నేనే అంటే, అవునా నువ్వు తీసేది అందుకే నాకు సిగ్గుపడుతుంది పాప, నేను అతను చూసి సిగ్గుపడుతున్నాను నేను తప్పుగా అనుకున్నాను. కానీ నిన్ను చూసి సిగ్గుపడుతుందా అనుకున్నాను. కానీ ఏమికి 10th సర్వమంగళం అయిపోయింది. హాస్టల్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళతో అది చేసింది. ఎలా చెప్తున్నావు అసలు? ఆమె పుట్టినప్పటి నుంచి నీకు తెలుసా? శిరీష పుట్టినప్పటి నుంచి నీకు తెలుసా అని ఏదో నీ పక్కింటి వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావు అసలుగా. ఆ అమ్మాయి గురించి ఎంతో చండాలంగా మాట్లాడుతున్నావు. నిజంగా నాకంటే నేను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నీకు అందుకే దేవుడు అనేవాడు నీకు లైఫ్ లేకుండా చేశాడు. నీకు పిల్లలు లేకుండా ఇల్లు లేకుండా ఏమి లేకుండా చేశాడు నీకు. నాకు తెలిసింది నువ్వు ఒక టైప్ ఆఫ్ మనిషి అంట కదా. ఏంటి ఇంట్లో వచ్చిన వాళ్ళతో వెళ్తూ ఉంటా, వాళ్ళ మీద పడడానికి ట్రై చేస్తావంటగా. నువ్వు కూడా ఆ టైపే అంట కదా, వాళ్ళ మీద పడడానికి వాళ్ళ మీద లాక్కోవడానికి ట్రై చేస్తావంట. అవునంట కదా. మరి అదేంటి నువ్వు వాళ్ళ మీద పడడానికి వాళ్ళ పక్కన లాక్కోవడానికి ట్రై చేస్తావంట. ఆడపిల్లని ఒకళ్ళు అనే ముందు నువ్వేంటి చూసుకో. వేరే వాళ్ళ ఆడపిల్ల అనే ముందు నువ్వేంటి, ఇదేంటి, నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, వాడి గురించి చూడుకో. 10th క్లాస్లోనే సర్వమంగళం అయిపోయింది. హాస్టల్లో ఆడపిల్లతో ఇచ్చేసింది. ఏంటా మాటలు అసలు? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇవన్నీ నీ కొడుకు అనేవాడు ఎడిట్ చేస్తాడా? నువ్వు నీ కొడుకు నేర్పిస్తుంది ఏంటి? ఇలాంటి మాటలు నీ కొడుకు వినిపించి అవి అని నీ కొడుకు ఎడిట్ చేపిస్తావా? నీ కొడుకు అదే పేరు చెప్పి ఇంట్లో ఉంటాడు ఒకడు, వాడితో ఇవన్నీ ఎడిట్ చేపిస్తావా? వాడికి ఇవన్నీ నేర్పిస్తావా? ఇలాంటివన్నీ ఆ కొడుకు నేర్పిస్తావా? ఇదేనా నీ బుద్ధి అంటే? ఇదేనా నీ బుద్ధి? విలేజ్ వంటలు చేస్తాను, కట్టెల మీద వంటలు చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడేమో అట్లా కన్ను మిన్ను కానలేకుండా ఉంది. అమ్మ ఎవరిని లెక్క చేయట్లేదు. ఎప్పుడెప్పుడు వీడియోలు ఇప్పుడు పెడుతుంది అంటూ. అవును, ఒక ఛానల్ పెడతారు, అలా ఛానల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఎలా పెడితే నీకేంటి అంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? ఇలా ఛానల్ పెట్టాలా, ఈ వీడియో నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటి బోడీ నీ పర్మిషన్ తీసుకునేది? మాట్లాడుతున్నావు ఏంటి నీ పర్మిషన్ తీసుకునేది? నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే చాలా ఈజీ మనీకి అలవాటు అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్ వీడియోలు పెట్టేస్తుంది. పెట్టేస్తుంది డబ్బులు వచ్చేస్తుంది. డబ్బులు వచ్చేస్తుంది. అది నాకు రావట్లేదు ఆమెకు వచ్చేస్తుంది, నాకు రావట్లేదు నీ ఏడుపునేది. ఆమె సింపుల్గా వీడియోలు పెట్టేస్తుంది, తింటుంది, వీడియోలు పెట్టేస్తుంది, యాడ్స్ చేస్తుంది, ప్రమోషన్ చేస్తుంది, డబ్బులు వచ్చేస్తుంది. నాకు రావట్లేదు. నాకు ఇంతమంది 21 మెంబర్స్ 21,000 నాకు ఉన్నది. నాకు ఏం రావట్లేదు. నన్ను ఎవరు దాకట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ప్రమోషన్ చేయమని ఎవరు అడగట్లేదు. నీ బాధ ఏంటి నీ బాధ? అదేంటి నీ బాధ ఏంటి? జనాలు అందరూ నేర్చుకుంటున్నారు, ఇలా సింపుల్గా తింటున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేస్తున్నాయి. జనాలందరూ వీటికి బాగా అలవాటు పడిపోయారు. జనాల్లో ఎవరికి నాలెడ్జ్ ఉండట్లేదు, కష్టపడే తత్వం ఉండట్లేదు. జనాలందరూ ఈ విధంగా అలవాటు చేసుకుంటున్నారు, నాలెడ్జ్ పెంచుకోవట్లేదు అని నువ్వు చెప్తావా? మరి నువ్వు చేస్తున్న పనేంటి? అడుక్కోవట్లేదా? అడుక్కుని నీ కొడుకు అనేవాడు పేరు చెప్పి ఇంట్లో ఉంటున్నాడే, వాడికి ఏ నాలెడ్జ్ పెంచుతున్నావు? నువ్వు ఏ నాలెడ్జ్ పెంచుతున్నావు? అడుక్కుని జనాల దగ్గర అడుక్కుని ఆ డబ్బులు నీ కొడుకు అనేవాడికి ఇవ్వట్లేదా?
వాడికి ఏ నాలెడ్జ్ పెంచుతున్నావు నువ్వు? అసలు ఈజీగా ఈజీగా బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎడిట్ చేసుకుని అడుకొచ్చి ఆ డబ్బులు నీ కొడుకు ఇవ్వట్లేదా? మరి వాడికి ఏ నాలెడ్జ్ పెంచావు? ఏ నాలెడ్జ్ పెంచావు? నిన్ను చూసి నీ కొడుకుని చూసి జనాలు నేర్చుకోరా? ఏంటి తల్లి కొడుకులు ఏమనుకుంటారు? ఇది బాగుంది, ఎవరో ఒక మీద వేడి చేసుకోవచ్చు, ఎడిట్ చేయడానికి నా కొడుకు పెట్టేసుకుంటాను, జనాలు డబ్బులు మౌంటేషన్ అయిపోతే, ఒకవేళ మౌంటేషన్ అవ్వకపోతే జనాల దగ్గర డబ్బులు అడుక్కుంటాం, జోలు పెడతాం, అడుక్కుంటాం, లైవ్లు పెడతాం, అవసరమైతే మిడ్ నైట్ లైవ్స్ కూడా పెట్టుకుంటాము. ఏంటి ఎన్ఆర్ఎస్ అట్రాక్ట్ చేసుకుంటాం, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటాం, ఎలా లాక్కోవాలో ఆ విధంగా మిడ్ నైట్ లైవ్లు పెట్టుకుని డబ్బులు లాక్కుంటాం. మరి నువ్వు చేసేదేంటి? నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటున్నావా? నీ కొడుకు కూడా నాలెడ్జ్ పెంచుతున్నావా? ఏ నాలెడ్జ్ పెంచావు నీ కొడుక్కి? ఇలాంటి వీడియోస్ చేసి ఇలాంటి మాటలు నీ కొడుకు నేర్పుకుంటా, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఇలాంటివన్నీ నీ కొడుకు నేర్పించుకుంటా నాలెడ్జ్ పెంచుతున్నావా? నీ కొడుకు అనేవాడు చెప్పుకునే నీ కొడుక్కి నాలెడ్జ్ పెంచుతున్నావా? ఇంత ఈజీగా మా మనీ అలవాటైపోయి ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తుంటే ఏమైపోతుంది? దేశం ఏమైపోతుంది అంటున్నావు కదా, దేశం ఏమైపోతుంది? దేశం ఎలా వెళ్ళిపోతుంది? పంటలు పండించేవాడే ఉండడు. మనకి ఫ్యూచర్లో 50 సంవత్సరాలు ఏమైపోతుంది? మనకి తిండి లేక ఏమైపోతావు అంటున్నావు? పంటలు పండించేవాడు లేకపోతే నీ కొడుకు ఉన్నాడుగా, నీ కొడుకు ఇలాంటి అడుక్కు తీసుకొచ్చి డబ్బులు పెట్టేదానికన్నా కష్టపడి పొలం చెయ్యి, పంట చేస్తుంది, అది కష్టానికి విలువ, అది మంచి పని అది అని నీ కొడుకుని పంపించు. నీకు పొలం లేకపోతే కౌలుకి తీసుకుని పొలం ఇచ్చి నీ కొడుకు ఇచ్చి కష్టపడు, పంట పండించు, వరి పండించు, మెంతులు పండించు, ఆవాలు పండించు, జీలకర్ర పండించు అని కొడుకు చెప్పు. నీ కొడుకు పండించమని చెప్పు. ఎందుకు నీ కొడుకు అడుక్కుని డబ్బులు నీ కొడుకు ఎందుకు ఇస్తున్నావు? పంటలు పండించమ్మా, పంటలు పండించు, వృద్ధాశ్రమాలు ఉంటున్నాయి, వృద్ధాశ్రమాలని వేలుకో, వృద్ధాశ్రమాలని జనాలు జాయిన్ చేయకుండా చూసుకో అని కొడుకు చెప్పు. నీ కొడుకు మంచిగా చెప్పు. మరి నీ కొడుకు నువ్వేం నేర్పిస్తున్నావు? నువ్వు నీతోనే మొదలుపెట్టు. ఈజీ మనీ అంటున్నావు. మరి నువ్వెందుకు ఈజీ మనీకి అలవాటు పడ్డావు? నువ్వెందుకు అడుక్కుంటున్నావు? జనాలకి అడుక్కొని కొడుకు పెడుతున్నావు? నువ్వెందుకు ఈజీ మనకి అలవాటు పడ్డావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు మొదలుపెట్టు. పంటలు పండించడం అవన్నీ నువ్వు మొదలుపెట్టు. పొలాలు లేకపోతే కౌలు తీసుకుని నీ కొడుకు ఇచ్చి పండించమని చెప్పు. జీలకర్ర పండించమను, ఆవాలు పండించమను, మెంతులు పండించమను చెప్పు. నీ కొడుకు చెప్పు పండించమను. అలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఫ్యూచర్లో 50 సంవత్సరాల తర్వాత పంట పుష్కలంగా ఉంటుంది. అన్ని పుష్కలంగా ఉంటే మొదలుపెట్టు. నువ్వు నీ కొడుకుతో మొదలుపెట్టు. ఇలాంటి అడుక్కుని తిని ఇవ్వడం మానేసి నీ కొడుకుకి చెప్పి పంటలు పండించు. ఎందుకు? అప్పుడు దేశం అభివృద్ధి చెందుద్ది. ఎందుకు దేశం దిగజారి పనులు ఎందుకు చేస్తావు నువ్వు? దేశం దిగజారే పనులు ఎందుకు చేస్తున్నావు? ఇలాంటి మంచి బుద్ధులు నీ కొడుకు నేర్పించు నువ్వు. అప్పుడు నేను చూసి అందరు గొప్ప చెప్పుకుంటారు. అమ్మ ఈ పెద్దమ్మమ్మ ఇలా చేసిందమ్మ, కొడుకు ఇలా చెప్పింది, కొడుకుతో పంట మంచిగా కోళ్ళు తీసుకుని పంటలు పండించమని చెప్తుంది, ఇంత మంచి చేస్తుంది అని నీ గురించి గొప్ప చెప్పుకుంటారు. అంతే తప్ప నిన్ను చూసి జనాలు ఏం నేర్చుకుంటున్నారు? అమ్మలాంటి అమ్మ ఇలా వాయిసెస్ అంట, చండాలని మాటలతో వాయిసెస్ అంట, ఆ వాయిస్ ఏమో ఇలా వీళ్ళ కొడుకేమో ఎడిట్ చేస్తాడంట, ఎడిట్ చేసి చాలా చండాలమైన థంబ్నెయిల్స్ పెడతాడంట. అది చాలా ఈజీగా జనాలకు అలవాటు అయిపోయి ఇది చాలా ఈజీగా ఉంది, ఇది చేసుకునేలాగా ఒక అవసరమైతే డబ్బులు రాకపోయినా అడుక్కుని జనాలకి ఈజీగా అలవాటు చేసుకుంటారు. ఎందుకు ఇలాంటి జనాలకి ఇలాంటి ఎందుకు నేర్పిస్తావు నువ్వు? పీపీ అనే శిరీషకి ఫుడ్ ఒకలా పెడుతుంది, చిన్న కూతురికి ఫుడ్ ఒకలా పెడుద్ది, పెద్ద కూతురికి ఫుడ్ ఒకలా పెడుద్ది, పెద్ద కూతురికి ఏమో చాలా చండాలంగా పెడుద్ది, చిన్న కూతురికి ఏమో అన్ని మంచి మంచి ఫుడ్లు పెడుతుంది, పెద్ద కూతురికి వాళ్ళ ఆయనకి ఫుడ్ ఒకలా పెడుద్ది అని చెప్తున్నావు. నువ్వు వెళ్ళి చూసావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పక్కన కూర్చొని చూసావా?
ఏం చెప్తున్నావు? వీళ్ళకి అస్సలు పడదు, కొట్టుకు చేస్తారు. విజయవాడలో కూడా కొట్టుకు ఇదైపోయారు. అక్కడ కూడా కొట్టుకుంటారంట. తెగ పెద్ద అరుపులు కేకలు అంట. అక్కడ జనాన్ని ఇక్కడ విజయవాడలో ఎలా విసుకుపోయారు అక్కడ కూడా విసుకుపోయారట. అసలు అందరు భరించలేకపోతున్నారంట. ఓన్లీ కెమెరా ముందు ఇలా ఉంటారంట, తర్వాత అంటే కొట్టుకు చేస్తారంట. చెప్తున్నావు వాళ్ళిద్దరికి అసలు పడదు, పెద్ద కూతురికి వాళ్ళ అమ్మకి అసలు పడదు అని అంటున్నావు. నీకు తెలుసా? నీకు తెలుసా? నీ ప్లాన్ ఏంటంటే పెద్ద కూతురికి వాళ్ళ అమ్మకి గొడవలు పెట్టేయాలి, వాళ్ళు విడగొట్టాలి, విడిపోవాలి, వాళ్ళు బయటకు వచ్చేయాలి, అవును ఎవరు లేకుండా ఒంటరి చేయాలి. నువ్వు ఏంటి పడుతుందని అంటావు, ఏంటి డైటిస్ట్. ఆమెకి ఏమైనా గొడవ పెట్టడానికి ట్రై చేస్తావు, అవ్వలేదు. పెద్ద కూతురికి ఏం గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నావు, అవ్వట్లేదు. నువ్వు గొడవలకు ట్రై చేస్తున్నావు. నా మాట వినండమ్మా, నా మాట వినండమ్మా, అని చెప్పేది నిజమమ్మా, నా మాట వినండమ్మా అంటున్నావు. నీ మాట నువ్వు చెప్పే మొత్తం అబద్ధాలే. రిప్పితే అబద్ధం, రిప్పితే కంపు. నీ కంపుకి మారిపోయారు నీ నోరు, నీ నోరుకి మారిపోయారు కంపు. అంటే డస్ట్బిన్, నీ నోరే ఒక పెద్ద డస్ట్బిన్, డ్రైనేజ్. డస్ట్బిన్ ఒక డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్. నీ నోరు ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, కంపు అని నీ నోరుకి మారు పేర్లన్నీ అవి. సెప్టిక్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ మొత్తం చెత్త అంతా ఉంటుంది. అలాగే నీటిలో నోరు మొత్తం చెత్త. జనాలను ఒకరి మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తావు, ఒకరి మధ్యలో చిట్లు పెట్టడానికి ట్రై చేస్తావు, విడగొట్టడానికి ట్రై చేస్తావు. నీకు ఎవరు కుటుంబ పాడ పిల్ల జల్ల నీకు ఏముందని అలా విడగొట్టడానికి ట్రై చేస్తావు. నీ బుద్ధే అది, నీ చెండాల నీ బుద్ధే అంత. డైటిస్ట్ ఆమెకి గొడవ పెట్టడానికి ఎంతో ట్రై చేస్తుంది. నువ్వు కావాలితే ఆ సెలబ్రిటీస్ని పుడుకు, ఆ సెలబ్రిటీస్ మంచిగా ఉండు, ఏమైనా చార్ని ఏమైనా దగ్గర తీసుకోకు, ఏమైనా దూరంగా పెట్టు, ఏమైనా హీనంగా చూడని ఇండైరెక్ట్గా ఆమెకి ఎగేస్తుంది. ఆ డైటిస్ట్ ఆమెకి ఎగేస్తుంది, స్పార్కిల్ ఆమెకి ఎగేస్తుంది. ఆమెను ఎంత ఎగేసినా ఆమె ఏమన్నా పట్టించుకోదు. ఎంత ఎగేస్తుంది ఆమెకి. ఏమో తింటుంది, ఫుల్ నూనె తింటుంది, అలా వండుకుంటుంది, ఇలా వండుకుంటుంది, అంత నూనె తింటుంది. ఎంత ఎగేస్తుంది, ఎంత ఎగేసినా ఇవి ఎంత ఆయాసపడ్డ చెప్పినా ఎంత చేసినా ఏమో ప్లాన్లు ఏమి ఎక్కడ తాగట్లేదు. ఏమో వాగి ఏమో బీపీ పెరగాలి తప్ప, ఏమో దిగజారిపోతుంది తప్ప, వాగి ఏమో దిగజారిపోతుంది తప్ప ఏమి ఎవరికి ఎటువంటి లాస్ ఉండట్లేదు. ఏమకే లాస్. మాట్లాడి లాస్ట్ అడుక్కు తింటుంది. లాస్ట్కి ఏమైంది? అడుక్కు తింటుంది అంతే తప్ప ఎవరికి ఎటువంటి నష్టం రాదు. అనుకుంది నేను ఇలా మాట్లాడడం వల్ల, ఇలా చేయడం వల్ల నా మాట అందరూ వింటారు, నేను పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాను, నేను లైవ్లు పడతాను, నాకు అంతా విఐపీస్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, ఐపీఎస్ వస్తారు, కలెక్టర్లు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు తొక్కలో జనాలు వస్తారు. నీకు అంత ఫేక్లే, వాళ్ళంతా ఫేక్ ఐడీస్ వస్తారు నీకు మిడ్ నైట్ లైవ్ ఎందుకు పడుద్ది? ఆ ఫేక్ వాళ్ళంతా మిడ్ నైట్ ఇక ఖాళీగా ఉంటారు. అలాంటి వాళ్ళంతా పగలంతా బిజినెస్లు చేసుకోవాలి. వాళ్ళంతా పగలంతా వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి కదా, పగలంతా పనులు చేసుకుని అర్ధరాత్రులు ఖాళీగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి డబ్బు ఇచ్చుకుని పెట్టుకుంటుంది. వాళ్ళంతా ఒక 300-400 మందికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పెట్టుకుంటుంది. లేకపోతే ఆ బాగా డబ్బున్న వందనమ్మ ఉంది కదా, ఆమె పెడద్దేమో. లేకపోతే ఇద్దరు కలిసి చేస్తారు వ్యవహారాలు. ఇదంతా వీళ్ళు చేసేవన్నీ అన్ని తప్పుడు పనులు. ఈ పెరుగు పెద్దమ్మ చేసేవన్నీ తప్పుడు పనులే. పెరుగు పెద్ద చెప్పే మాటలన్నీ తప్పుడు మాటలు, తప్పుడు పనులు. అంత తప్పు వీళ్ళంతా తప్పు. పెద్ద కూతురంట వీళ్ళ అమ్మకంట సేవలు చేస్తంట. అన్నిటికీ పాలిష్ చేసి ఏంటి ఈపి పామి ఈ పామి ఏమో సేవలు చేస్తూ ఉంటుందంట. ఏమో వాళ్ళ అమ్మకంటే ఏమో శాశ్వత పని మనిషి అంట, శాశ్వత బానిస అంట. చెప్తుందేమో. నువ్వు చూసావా? వాళ్ళ అమ్మకు ఎవరైనా అమ్మ కూతురు ఏదో ఉంటాయి, ఏదో పడతారు. నీకేంటి బాధ? పక్కలేసే కూతురు అమ్మకు పక్కలేస్తా అంటున్నావు. ఎంత చెండాలన్నమాట.
అంత చండాలు బట్ చెప్తున్నాగా నేను ఎప్పుడు ఉంటాను నీకు పిల్లలు లేక పిల్లలు వాల్యూ తెలియక నా పిల్లల్ని పట్టుకుని నాన్న మాట్లాంటావు నీకు ఆ దేవుడు అనేవాడు నీకు అందుకే నేను గొడ్రాలు చేశాడు నిన్ను దేవుడు అనేవాడు నీకు అందుకే గొడ్రాలుగా పుట్టించాడు ఇక ఇలాగే ఉంటే నువ్వు ఇన్ని జన్మలు ఇన్ని ఎత్తినా ఎప్పుడు నువ్వు గొడ్రాలుగానే ఉండిపోతావు గొడ్రాలుగానే ఉంటావు నువ్వు అంత గొడ్రాలు అంటే ఒక పిల్లల గురించి చెండాలంగా మాట్లాడుతావు ఎవరిని మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావా నీ పిల్లలు పోవాలి నీ మొగుడు పోవాలంటావు అసలు పిల్లలు పోవాలన్న మాట ఎట్లాంటి సరే పిల్లలు పోవాలన్న మాట నోటి నుంచి రాదు అలా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత గౌరవమైన మనిషి అర్థమవుతుంది అందుకే నీకు దేవుడు అనేవాడు నీకు ఎప్పటికీ నాకు తెలిసి నువ్వు ఎప్పటికీ ఎన్ని జన్మిస్తున్నా నువ్వు గొడ్రాలుగానే ఉంటావు గొడ్డుపోతు దానిలాగే ఉంటావు నువ్వు ఎన్ని జన్మెత్తున్నా నువ్వు గొడ్డుపోతువే నువ్వు పిల్లల గురించి అలా మాట్లాడాలి పిల్లలు పోవాలా అంటారు ఇవన్నీ అంటావు ఎక్కడ వెనక్కి తగ్గనమ్మా నీ పొరపాటుకు తగ్గ నేను ఇలాగే అంటావా నేను తగ్గను నేను అసలు తగ్గను నువ్వు ఎప్పటికీ గొడ్డుపోతు కానీ గొడ్రాలు కానీ ఉండిపోతావు నేను తగ్గను నేను వెనక్కి తీసుకోను ఎప్పటికీ గొడ్డుపోతుగానే ఉంటావు నువ్వు గొడ్రాలుగానే ఉంటావు నువ్వు పిల్లల గురించి అలా చెండాలుగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ ఎట్లాంటి వాళ్ళైనా కానీ పిల్లల గురించి చెండాలుగా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ గొడ్రాలుగానే ఉంటారు నిజాయితీ పనులు అయితే కామెంట్ బాక్స్ ఆన్ చేస్తారు మేము చెప్పేవి కూడా వింటారు మీ నిజాయితీ పనులు కాదు కాబట్టి మోసపూర్తులు కావాలి కాబట్టి లింకులు ఎవరు మీరు మాలాగా అడుకోరు మాలాగా ఉండరు మేము మిడ్ నైట్ లైవ్ పెట్టుకుంటారు లింకులు ఇస్తాం అడుగు తింటాం మీరు నిజాయితీగా ఉంటాం మీరు మాకులాగా లింకులు ఎవరు లైవ్లు పెట్టరు మా మాటలు వినరు మాకులాగా అడుకోరు అంటావా నువ్వు మోసపూరితమైన దానివి నిజంగానే ఒక పోస్ట్ పెట్టి దాంట్లో నెంబరు అది అడుక్కుని తింటున్నావు అంటే అది అక్కడే అర్థమవుతుంది ఏంటో అడుక్కుని తింటున్నావు నువ్వు నీ కొడుకు అడుక్కొచ్చి దేహి అని ముష్టి పట్టుకుని వెళ్ళి అడుక్కొచ్చి నీ కొడుకు ఇస్తా అంటున్నావు నీ కొడుకు అని చెప్పుకునేవాడికి కొడుకుకి డబ్బిస్తున్నావు నాకు కొంతమంది జ్యోతిష్యాలు వచ్చారు నాకు నీ గురించి చెప్పారు ఇలా అంట నువ్వు ఆ కొడుకు ఏంటా నువ్వేంటా అని చెప్తున్నారు ఆ కొడుక్కి నీకు ఉన్న లింక్ ఏంటో కూడా చెప్తున్నారు మరి అది నిజమో అబ్దు నాకు తెలియదు మరి కొంతమంది చెప్తున్నారు ఆ కొడుక్కి నీకు ఉన్న లింక్ ఏంటని చెప్తున్నారు నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడను మన ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో లింక్ ఏంటో నాకు తెలియదు కొంతమంది చెప్తున్నారు మరి అది ఏంటో ఎంతవరకు నిజమో అబ్దో నాకు తెలియదు అలాంటి రిలేషన్ ఏంటో అది ఏం రిలేషన్ కూడా నాకు తెలియదు అడుక్కుతున్నా నువ్వు మోసపూరితమైన దానివి నువ్వు ఇంకొకరు అంటావా మోసపూరితమైన దాని మీరు లింకులు ఎవరు అడుక్కుందో అని ఇంకొకరు అంటావా లింకులు ఇవ్వండి ఏ లింకులు ఇవ్వాలి ఏ లింక్స్ ఇవ్వాలి చెప్పవా మిడ్ నైట్కి మాట్లాడడానికి లింక్స్ ఇవ్వాలా మిడ్ నైట్ మాట్లాడడానికి లింక్స్ ఇవ్వమంటావా లింకులు పెద్ద కూతురు ఆడియోస్ అంటే ఈ దగ్గర చాలా ఉన్నాయంట ఆమెకేం వంటలు రావు మా అమ్మకేం వంటలు రావు నేనే బాగా వంటలు చేస్తాను మా అమ్మకి అసలు వంటలేం రావు అలానే ఈ దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయంట నీకు చాలా వీడియోస్ ఉంటే మడత పెట్టి కింద దోపుకో వీడియోస్ ఉన్నాయని గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా వీడియోస్ ఉన్నాయని ఉంటే కింద దోపుకో బాగుంటుంది దోపుకో అందరు ఐటమ్ కూడా ఉందంట ఆ వంట ఇరుక్కుపోయిందంట అందరిని చుట్టాలందరిని వదిలేసి ఇరుక్కుపోయిందంట ఆ ఐటమ్ వాళ్ళని ఈ పెద్ద కూతురు తంతే అంట చాలా నిజాలు బయటకు వస్తాయంట నాకు ఎందుకు నిన్ను పట్టుకుని నీకు నీ కొడుకునేవాడు చెప్పుకుని ఇద్దరు తంతే చాలా బయటకు వస్తాయనిపిస్తుంది నాకు కూడా మీ ఇద్దరిని పట్టుకుని తంతే చాలా బయటకు వస్తాయనిపిస్తుంది చాలా బయటకు వస్తాయి మీ ఇద్దరిని పట్టుకుని తంతే మీ వెనకున్న మీ ఎవరు అది మీ ఎవరిని చేపిస్తుంది ఎవరు అనేసి బాగా అన్నీ బయటకు వస్తాయి ఉన్నాయంట పెద్ద కూతురు అంట మాట్లాడిన వీడియోస్ వాయిస్ మీద అన్నీ చాలా ఉన్నాయంట ఉంటే కింద దూపుకో ఏమంటున్నావు ఆ జనాలు ఉసురు తగిలి చిన్న కూతురికి ఖచ్చితంగా పోద్దంటున్నావు చిన్న కూతురు పోద్దంటున్నావు నాకు దేవుడు అనేవాడు ఉంటే పక్కాగా కొన్ని తప్పుల వరకు కాస్తాడు అది శృతి మించకపోతే దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా నీకు అవసరం అనేది 100% తగులుద్ది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికే తగులుంటుంది. ఫ్యూచర్లో కొన్ని జన్మలకి నీకు అవసరం తగులుద్ది. దేవుడు అనేవాడు ఉంటే నీకు తగులుద్ది. నువ్వు మాట్లాడే మాటలకి, మాట్లాడే చేష్టలకి, నువ్వు అనే శాపాలకి, అనే మాటలకి ఖచ్చితంగా అవసరం అనేది నీకు కూడా తగులుతుంది. అసలు ఎట్లా నోరా పెంట ఎలా అంటావు పోవాలని, పిల్లలు పోవాలి ఎలా అంటావు నువ్వు అసలు నీకు పిల్లలేంటి, పిల్లల మీద పడ్డావు. నీకు పిల్లలు లేక పిల్లల వాల్యూ గురించి నీకు తెలియట్లేదు. ఎవరైనా ఏ అమ్మకైనా కూతురైనా నిజంగా మంచోళ్ళు కాకపోతే ఎట్లా అంటే తల్లి కూతురు అంటే ఆప్యాయంగా చూసుకుంటుంది. ఎట్లా అంటేనైనా సరే, ఎంత ఎంత పాపిస్టులైనా సరే ఒక వేరే వాళ్ళ పిల్లల్ని పడి ఏడవరు. అలా ఏడ్చారంటే వాళ్ళు పరమ నీచమైన వాళ్ళు అయితే అలా ఏడుస్తారు. నువ్వు ఏ జాతి చెందిన దాన్నేమో నువ్వే ఆలోచించుకో. ఈ ఫేక్ పెద్దమ్మ ఇంకొక ఫేక్ వందనమ్మ ఇద్దరు కలిసి జనాల డబ్బుల్లో నంజుకుని తినాలని చూస్తున్నారు. జనాల డబ్బులు అడుక్కుని తినాలని చూస్తున్నారు. ఈ విషయం నిజంగా 10 మంది తెలియాలి. ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పుకుని ఊరంతా మొత్తం పాకుద్ది. ఇద్దరు ఫేక్ మనుషులు కలిసి జనాలని అడుక్కుని తినడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరు ఫేక్ మనుషులు కలిసి జనాల డబ్బులు అడుక్కుని ట్రై చేస్తున్నారు. అది 10 మంది తెలుస్తుంది. అలా ఇంకొక 10 మంది తెలుస్తుంది. అలా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన రోజు వీళ్ళ బాగోతు మొత్తం బయటకు వస్తుంది. నాకు గురించి మాట్లాడితే చిరాకు వస్తుంది. ఎంతసేపు ఇదే, ఈ పిల్లలు పోవాలి, వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలి, ఇది ఎప్పుడు ఇదే రందితో ఉంటుంది. వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళ పిల్లలు పోవాలి, వీళ్ళు ఫేక్ ఐడల్స్ వస్తున్నారు, వీళ్ళ పిల్లలు పోవాలి, వాళ్ళ మొగుడు పోవాలి, వీళ్ళ మొగుడు పోవాలి, వీళ్ళు పోవాలి. ఎప్పుడు ఈ పెద్దమ్మ కన్నది ఎప్పుడు ఇదే రంది ఉంటుంది. ఇదే రంది ఏముంటుంది. వీడియోస్ పెట్టింది, అవన్నీ పాత వీడియోస్. జనవరి 4 కల్లా వీడియోస్ మొత్తం ఫినిష్ చేసేసింది. అన్ని ఫినిష్ చేసేసింది. పండుగ కూడా ముందు చేసేసింది. చేసేసి ముగ్గులు వేసేసింది. అవన్నీ వీడియోస్ చేసి పెట్టుకుని ఉంచుకుంది. మళ్ళీ అక్కడ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది రమ్మని, అక్కడ వెళ్ళిపోయింది. చేరుకుంది, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళతో స్పెండ్ చేసింది, పామించుకుంది, దువ్వించుకుంది, ఇది చేసింది. చాలా రకాల వీడియో చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకుంది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వదులుతుంది, పెట్టుకుంటుంది, చేసుకుంటుంది. ఏంటి బాధ ఏంటి? ఎవరి పనులు ఉంటే కొన్ని వీడియోస్ ముందు చేసుకుంటారు. ఆ టైం వచ్చి ఒక వీడియో వదులుతారు. నీకే అయితే ఏంటి? దాని తత్వం ఉంది దాంట్లో. కొంతమంది వీడియోస్ కొన్ని ముందే చేసుకుంచుకొని ఆ టైం వచ్చి వదులుతారు. తత్వం దాంట్లో. నీకేంటి బాధ? నువ్వు ఎందుకు ఇదైపోతున్నావు? ముందే చేసుకుంది, పండగ ముందు చేసుకుంది, వీడియో చేసి పెట్టుకుంది, ఒకటి తర్వాత వదిలింది. అయితే ఏంటట? ఏంటి బాధ? ముందే చేస్తే నీకేంటి బాధ? నువ్వు నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటి బాధ? నీ బాధ ఏంటంటే ఆ వీడియో చేస్తుంది, వ్యూస్ ఫుల్ వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తాయేమో, ఇది నేనేం చేయలేకపోతే, నేను ఆపలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడ్డాను, నన్ను జనాలు నా మాట వినట్లేదు, నన్ను ఏం ఇచ్చేయట్లేదు, ఆమె హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది, నేను మాత్రం ఇక్కడ ఇలాగే ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడ వేసిన గొంగులు ఎలా ఉంటే అలాగే ఉండిపోయాను, నన్ను ఎవరు దాకట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని నీ బాధ ఏంటంటే అది. నువ్వెంత పోరాడినా, ఎంత చేసినా, ఆమెను తొక్కాలని ట్రై చేసినా, నువ్వు తొక్కే కొద్దీ ఆమె ఇంకా పైకి వెళ్తుంది. ఎంత తొక్కుతుంటే అంత పైకి వెళ్తుంది. ఎంత తొక్కితే అంత పైకి వెళ్తుంది. అది నీ బాధ ఏంటి? అది ఏం చేసినా ఆమెను ఆపలేకపోతున్నాను, ఎంత ట్రై చేసినా ఆపలేకపోతున్నాను, ఏం చేయాలా ఒకలాంటి బిహేవియర్తో ఉండిపోతున్నావు, ఒకలాంటి మెంటల్ టెన్షన్తో ఉండిపోతున్నావు. అదే మెంటల్గా బిహేవ్ చేస్తావు, అదే మెంటల్ తనంతో మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ ఏమంటుంది? వీళ్ళ గురించి మాట్లాడి నా చాలా నేను పాడు చేసుకుంటాను, వాళ్ళ గురించి నేను చాలా చెత్తగా మాట్లాడుతున్నాను, నేను చెడ్డదానైపోతున్నాను, అది ఇది అంటుంది. లాస్ట్కి కావాలని మాట కోసం చెడ్డదానైపోతున్నాను, నన్ను నోరు పాడు చేసుకుంటున్నాను, అయినా నేనేం తప్పు చేయట్లేదు, వాళ్ళు తప్పులు కాబట్టి నేను తప్పుగా మాట్లాడుతున్నాను, వాళ్ళు మంచిగా నేను మాట్లాడను కదా. వాళ్ళుగా నువ్వు తప్పుడు దానివి. వాళ్ళ మీద పడి మాట్లాడుతూ ఉంటే నీకు డబ్బులు ఇచ్చి పడిపోతా అని గెచ్చేసావు.
నీ ప్రమోషన్ వస్తాననుకో గెస్ట్ చేసావు, నీకు ఎంత చేసినా ఏం చేసినా నీకేమీ రావట్లేదు. నీకేమి రాకపోయాక ఇంకా దిగజారిపోతున్నావు నువ్వు. ఏమంటున్నావు? నాకు వచ్చే అన్ని ఫేక్ ఐడీసే, కొంతమంది ఫేక్ ఐడీస్, ఫేక్ వాయిస్ పెట్టి మాట్లాడుతున్నారు అంటుంది. ఎవరినట్టుందో నాకు అర్థమైంది. ఫేక్ వాయిస్ పెట్టి మాట్లాడుతున్నారు, ఫేక్ ఐడీస్ వస్తున్నారు. నేను చాలా 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 అవన్నీ నేను సేవ్ చేసి పెట్టినాను, అవన్నీ కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఎలా కంప్లైంట్ చేస్తావు? నువ్వే ఒక ఛానల్లో చాలా చెత్తగా చండాలంగా మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారు? నువ్వు మాట్లాడడం ఆపమ్మా, అప్పుడు నీ గురించి వాళ్ళు కూడా మాట్లాడడం ఆపుతారు. నువ్వు ఇంత చండాలంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా నీ గురించి అలాగే మాట్లాడతారు కదా. నువ్వు ఆపు, వాళ్ళు ఆపుతారు అంటారు. నీ మీద నిన్నే అంటారు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్నే అంటారు. నువ్వు చాలా చెత్తగా చండాలంగా భయంకరంగా మాట్లాడుతున్నావు, అంత ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, పిల్లల్ని ఎడుతున్నావు, పిల్లల్ని పోవాలని కోరుకుంటున్నావు, అందరు పోవాలని కోరుకుంటున్నావు. అలాంటి మాటలు ఆపు. అలాంటి మాట్లాడి జనాలు ఊరుకోరు కదా. నేను తిడతారు, నీకు అలా కామెంట్స్ పెడతారు, అలా వచ్చి నేను అంటారు, అవన్నీ ఫేక్ ఐడీస్ కాదమ్మా, నీ ఫేక్ ఐడీస్ అని వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నేను ఫస్ట్ అనేది నిన్నే. నువ్వు ఆపపోతే నీకేస్తావు, నిన్నేస్తా లోపల అంటారు. ముందు నిన్నే లోపలేస్తారు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసి ఫస్ట్ వాళ్ళు చేసేది కానీ నిన్ను లోపలేస్తారు. నువ్వు ఆపు, అన్నీ ఆగిపోతాయి. నువ్వు ఇలా మాట్లాడినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు ఆపిన రోజు అందరూ ఆపుతారు. ముందు నువ్వు ఆ చెత్త మాట్లాడు ఆపు, నిన్నే అంటారు. అంతేగాని నువ్వు కంప్లైంట్ చేయగానే వచ్చేసి ఏమో చేయరు. ముందు నిన్ను ఆపమంటారు. నేను ఇలాగే ఉన్నాను, నేను వేస్తారు లోపల. ఏంటి లైవ్లో ఛానల్లో మాట్లాడేది ఎవరు? మాటలు చాలా చందాలైన మాటలు మాట్లాడేది ఎవరు? నువ్వు మాట్లాడుతావు. చందాలైన మాటలు, జీ వర్డ్స్, ఎల్ వర్డ్స్ మాట్లాడేది నువ్వు భయంకరమైన వర్డ్స్ మాట్లాడేది నువ్వు మాట్లాడేది ఆ లైవ్లో వాయిస్ మార్చి మాట్లాడతారని ఇంకొకరు అంటావేంటి? నువ్వుగా మాట్లాడేది. నువ్వు అసలు నీలంత చండాలమైన ఎవరు మాట్లాడరు. అసలు నువ్వు మాట్లాడినట్టుగా ఎవరూ మాట్లాడరు. నువ్వు నోరిపితే కంపు, నోరిపితే చండాలం. అంత భయంకరంగా మాట్లాడేది నువ్వు. వేరే వాళ్ళు అంటావు మాట్లాడతారనేసి. అసలు నువ్వు పోల్చుకో. అసలు నీకు వేరే సంబంధం ఉండదు. నువ్వు దాంట్లో డిగ్రీ తీసుకున్నావు. డిగ్రీ కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్. నువ్వు అలా మాట్లాడడంలో నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్. అంత చండాలంగా మాట్లాడుతావు. కేసులు అంట, ఫైల్ అంట, అదంట, లాయర్ అంట, అదంట, తోటకూరంట. చెయ్యి ముందు నిన్ను లోపలేస్తారు. నిన్ను లోపలేస్తారు. నువ్వు ఆపమ్మా, ముందు నువ్వు ఆపు. అసలు నువ్వు ఆపది. నువ్వు ఎంత గ్రాడ్యుయేట్ అయితే మాత్రం, ఎంత పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మాత్రం దాంట్లో అంత ఘోరంగా మాట్లాడాలి. ముందు నువ్వు ఆపు అంటారు. నిన్నేస్తారు లోపల. నీ మీద రిటర్న్ కేసు పెడతారు. ఎవరు పెట్టరు, వాళ్ళే పెడతారు. నీ మీద రిటర్న్ కేసు వాళ్ళే పెడతారు. కేసు పెడతారంట, లాయర్ అంట, అదంట, తోటకూరంట. ఏమకంటే తెలియలేదంట. ఆమంటే చాలా తెలివైందంట. అందుకంటే ఇప్పుడు కోట్లు సంపాదిస్తుందంట. ఏమికి తెలియలేక ఎక్కడ వేసిన కొంగలు అలాగే ఉండిపోయిందంట. తెలియలేక కాదు, ఒకరి గురించి చెడుగా మాట్లాడితే మనం అక్కడే ఉంటాం. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం అక్కడే ఉండిపోతాం. మనం ఎవరి గురించి చెడుగా మాట్లాడతాం, వాళ్ళు మాత్రం ముందుకెళ్ళిపోయి మంచి హై పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఒకరు చెడుగా మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి, మనం ఇక్కడే ఉంటాం. మనం ఇక్కడ ఇలాగే ఉండిపోతాం. చెడుగా మాట్లాడితే ఇలాగ డౌన్ వెళ్ళిపోతూ ఉంటాం. అది మనం మంచి కోరితే మనకు మంచి జరుగుతుంది, మన చెడు కోరితే మనకు చెడు జరుగుతుంది. ఎప్పుడు ఈ బుద్ధి ఎప్పుడు వస్తుందో, ఆ దేవుడు అనేవాడు కొంచెం బుద్ధి పెడితే బాగుండు. ఈ జన్మకైనా ఇంకో జన్మ అంటూ ఉన్న కొంచెం మంచి వస్తుంది. ఇలాగే ఉంటే ఎన్ని జన్మలు ఎత్తినా మంచి అనేది ఎప్పటికీ జరగదు. సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఎప్పటికీ మంచి అనేది జరగదు.